ఇకపోతే 'రామ్ చరణ్' ఎలా ఉన్నాడు? అంటే నిజంగా మస్కులర్ కండల వీరుడు. ఎంత కష్టపడుంటాడో. ఎన్ని సంవత్సరాల కష్టం కనబడుతుంది. తను 'ట్రిపుల్ ఆర్'లో పోలీస్ ఆఫీసర్ గెటప్‌లో చేసిన, 'రంగస్థలంలో' చెంచువాడి యాక్షన్ చేసిన, 'మగధీర'లో ఒక క్యారెక్టర్ చేసిన, ప్రతి దానిలో కూడా న్యాయం చేశాడు. అలాగనే తన క్యారెక్టర్ కోసం తను తపన పడుతూ ఉంటాడని చెప్పడానికి ఈ 'పెద్ది' అనే ఒక క్యారెక్టర్ అనేది లైఫ్ టైమ్ గుర్తుండిపోతుంది. అందుకే అన్ని సార్లు అన్ని స్టేజ్‌ల మీద చెప్పినట్టున్నాడు. చాలా చాలా బాగా చేశాడు. డెఫినిట్‌గా కూడా ఆయనకి నిజంగా మంచి పేరొస్తది. ఇకపోతే ఈ సినిమాలో ప్లస్‌లేంటి? ప్లస్‌లేంటంటే ఖచ్చితంగా నటీనటులు, ఫోటోగ్రఫీ. చాలా ఫోటోగ్రఫీ అయితే ఎక్స్‌ట్రార్డినరీ ఉంది. ఏఆర్ రెహమాన్ సాంగ్స్ అయితే చించేసాడు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తోని కథని ఎక్కడ ఫ్లో చేయాలి, కథని ఎక్కడ ఫేస్ చేయాలి, ఎక్కడ కథ చెప్తున్నారు అనే ఒక ఎమోషన్స్‌ని పలికించడానికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కూడా చాలా ఉపయోగపడింది. ఇకపోతే ఈ సినిమాలో మైనస్‌లు. మైనస్‌లు చాలా ఉన్నాయి. డెఫినిట్‌గా ఇది ఒక బ్యూటిఫుల్ ఫిక్షనల్ స్టోరీ. ఇది 'బుచ్చిబాబు సన' బ్రెయిన్‌లో నుంచి పుట్టిన బ్రెయిన్ చైల్డ్ తప్ప, ఇది వేరే వాళ్ళు చేయలేరు ఈ కథని. ఎందుకంటే ఇది రెగ్యులర్ ఒక రివెంజ్ డ్రామానో, ఒక సోషల్ డ్రామానో కాదు. ఇది ఒక బ్రెయిన్‌లో నుంచి పుట్టిన ఒక చిన్న డ్రామా, ఒక ఆత్మగౌరవ కథ. అందుకనే ఈ కథకి ఎక్కడ కూడా ఎమోషనల్ కట్ అవ్వకుండా ఉంటది. ఫస్ట్ హాఫ్ అంతా ఒకలాంటి ఎమోషన్ ఉంటే, సెకండ్ హాఫ్ ఇంకొక ఎమోషన్ ఉంటది. ఈ 2 ఎమోషన్స్ కలిపి మిక్స్ చేస్తేనే పెద్ది. ఇకపోతే చాలా నేను నెగెటివ్స్ అంటున్నాను కదా! 'జాన్వీ కపూర్' లాంటి ఒక మంచి ఆర్టిస్టు, పెద్ద ఆర్టిస్ట్ ఉండి కూడా 4 సీన్లకి పరిమితమైంది. 'దేవర'లో ఏం జరిగిందో సేమ్ 'పెద్దిలో' కూడా అదే రిపీట్. కాకపోతే ఈ సినిమాలో వేరే కొన్ని క్యారెక్టర్స్ కూడా చాలా 'రావు రమేష్' గారు అయ్యుండొచ్చు, సత్య అయ్యుండొచ్చు. చాలా క్యారెక్టర్స్ కూడా చాలా పెద్దగా పని లేదు వాళ్ళకి. ఏదో ఉండాలి, చుట్టపు చూపుగా అన్నట్టుగా ఉన్నారు. 'తారక్ పొన్నప్ప' ఇంకా చాలా చాలా మంది ఆర్టిస్టులు. బాగా పేరున్న ఆర్టిస్ట్ ఎవరయ్యా అంటే ఇందులో 'రామ్ చరణ్' గారు, 'బొమ్మన ఇరానీ' గారికి కథ చెప్తా ఉంటది. అందుకని 'బొమ్మన ఇరానీ' గారు. 'శివరాజ్ కుమార్' గారు గురువు గారిలా చేశారు. 'జగపతి బాబు' అప్పల్ సూరిగా ఫస్ట్ హాఫ్‌లో ఎదగ తీసేసాడు. అంతే. ఇంక అందులో మొఖమాటమే లేదు. ఆయన గెటప్ గాని, ఆయన వేషధారణ గాని. ఇకపోతే ప్రొడక్షన్ వాల్యూస్‌లో అసలు రాజీ పడలేదు ఎక్కడ కూడా. ఏ ఫ్రేమ్‌లో చూసినా వందల మంది ఉన్నారు. చాలా అద్భుతంగా కష్టపడ్డట్టుగా మనకి ఇప్పటిదాకా ఎందుకు లేట్ అయింది, ఎందుకు అన్ని సార్లు పోస్ట్‌పోన్ అనేది క్లియర్‌గా సినిమా చూస్తే అర్థమైపోద్ది.